కుకట్పల్లి హైదర్ నగర్లో కల్తీ కల్లు కలకలం రేపుతోంది. కల్తీ కల్లు తాగి 11 మంది అస్వస్థతకు గురయ్యారు. విరోచనాలు, లో బీపీతో బాధితులంతా ఆసుపత్రిలో చేరారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కుకట్పల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వీరందరికీ చికిత్స అందిస్తున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నట్లుగా డిఎంహెచ్ తెలిపారు. 24 గంటలు గడిస్తే కానీ చెప్పే పరిస్థితి లేదని అన్నారు. బాధితులను కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. జరిగిందా అనేటటువంటిది నిర్ధారించలేకపోతున్నారు. కానీ సింటమ్ చూస్తే చాలా మంది మేము కళ్ళు తాగామని చెప్తా ఉన్నారు. నేను ఆఫీసులో కూడా చాలా సార్లు చెప్పాను. నేను హైదర్ నగర్ లో జరుగుతున్నటువంటిది చాలా సార్లు సర్దార్ పటేల్ నగర్ లో 6 years నుంచి చెప్తా ఉన్నాను. నేను సర్దార్ పటేల్ నగర్ లో అక్రమంగా కంపౌండ్ నడుస్తా ఉంది. చాలా మంది ధర్నాలు చేసిరు, తీయమని చెప్పి గతంలో చెప్పాను, మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చామని చెప్పాను. హైదర్ నగర్ సంబంధించిన ఒక కంపౌండ్ సంబంధించినటువంటి ఒక వ్యక్తుల వలన జరుగుతా ఉంది. ఇది ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా పట్టించుకోవాలి అధికారులు సీరియస్ తీసుకోవాలి. ఇవాళ ఉన్నటువంటి కళ్ళు అనేటటువంటిది ఎవరో ఒకరు చేసిన తప్పు వలన ఇలా గౌన్ల కులస్తులందరూ కూడా ఇది ఒక మచ్చలా జరుగుతా ఉంది. ఎవరైతే ఇటువంటి వాళ్ళని చేసిన వాళ్ళు ఎవరో ఒకరు చేసిన వలన వాళ్ళందరికీ కులానికి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే దీనికి బాధ్యత వహించి కంపౌండ్ నడిపించి సక్రమంగా నడపకుండా ప్రజలకు అనుకూలమైనటువంటి వాతావరణం ఇవ్వకుండా ఏ రకంగా చేసిండో వాళ్ళని యాక్షన్ తీసుకోమని అధికారులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఉన్నటువంటి 12 మందిని ప్రభుత్వం ఆదుకోవాలి. వాళ్ళని ఖచ్చితంగా అవసరమైతే ఈ హాస్పిటల్ పోతే గవర్నమెంట్ ఇంకా వేరే హాస్పిటల్ తరలించినా సరే కాపాడాల్సిన అవసరం. ఎందుకంటే రామ్దేవ్ హాస్పిటల్ అనేటువంటిది మంచి హాస్పిటల్. నాకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం వాళ్ళు ట్రీట్మెంట్ బాగా చేస్తారు. అయినప్పుడు కూడా ఎవరికైనా ప్రమాదం జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇది చూసుకోకపోవడం వల్లనే అధికార నిరక్షల వల్లనే ఎవరైతే ఇలా ఎక్సైజ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా దీని మీద సీరియస్ తీసుకొని ఈ 12 మందిని కాపాడవలసినటువంటి బాధ్యత తీసుకోమని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అక్యూట్ జీఈతో అంటే వాంతులు విరోచనాలతో రామ్దేవ్ రావు హాస్పిటల్లో 13 మంది అడ్మిట్ అయ్యారని ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. మాకు ఇన్ఫార్మ్ చేసింది జీహెచ్ఎంసీ సర్కిల్ మెడికల్ ఆఫీసర్ చేశారు. సో 13 members కండిషన్ కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. వాళ్ళు హైపోవోలిమిక్ షాక్ అంటాము. ఏంటంటే బాగా వాల్యూమ్స్ ఆఫ్ మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అవ్వటంలో వాళ్ళు ఇబ్బందిగా ఉన్నారని, అండ్ బీపీ తక్కువగా ఉంది అండ్ క్రియాటినిన్ లెవెల్స్ పెరిగి ఉన్నాయన్న చెప్పడంతో నేను ఇమీడియట్గా రావడం జరిగింది అక్కడి నుంచి ఇక్కడికి. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే మేము హిస్టరీ తీసుకుందేను పేషెంట్ కండిషన్ని బట్టి టోటల్ 13 members. ఒకళ్ళకేమో ఏ హిస్టరీ ఆఫ్ ఆల్కహాల్ ఇంటేక్ లేదు, ఒకళ్ళకేమో నార్మల్ ఆల్కహాల్ ఇంటేక్ ఉంది. 9 మందికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కళ్ళు తాగారని ఉంది ఇన్ఫర్మేషన్. అండ్ ఇన్ అండ్ అరౌండ్ కుక్కట్పల్లి ఏరియాలోనే 6 నుంచి 7 టాడీ షాప్స్లో వాళ్ళ ఇంటేక్ ఉందని తెలిసింది. యాజ్ ఆఫ్ నౌ అయితే వాళ్ళు స్టేబుల్గానే ఉన్నారు, బట్ ఆన్ మెడికేషన్ ఉన్నారు. అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటున్నాము, అంటే ఆ కండిషన్లో ఉన్నారు. రేపు మార్నింగ్కి కానీ వాళ్ళకి ఏంటి డయాలసిస్ ఏమైనా అవసరం పడుద్దా ఆర్ఎల్స్ అవుట్కమ్ ఏంటి అనేది చెప్తారు. యాజ్ ఆఫ్ నౌ కండిషన్ అయితే ఇది. అండ్ వేరే హాస్పిటల్స్లో కూడా ఉన్నారన్నారు, కానీ మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రాలేదు. మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత కానీ ఏంటి అనేది చూస్తాం. అండ్ మా ఇంటర్ డిపార్ట్మెంటల్ ఈవెన్ ఎక్సైజ్ వాళ్ళు లైన్లోనే ఉన్నారు, జీహెచ్ఎంసీ వాళ్ళు దాంట్లోనే ఉన్నారు. ఇన్ఫర్మేషన్ కూడా దాన్ని బట్టి ఇంకా పేషెంట్ యాజ్ ఆఫ్ నౌ అయితే కండిషన్ ఇది.